అండి, వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. శౌర్యకి ఇక్కడ ఆఫీస్ టైం అయిపోతుందని గబగబా వంట చేసి అతను లంచ్ బాక్స్ సిద్ధం చేసింది కీర్తన. అమ్మా కీర్తన, చెప్పండి బామ్మ అని హ్యాండ్ వాష్ చేసుకొని వెనక్కి తిరిగింది. ఈరోజు వాడు ఆఫీస్కి వెళ్ళాడు, ఇద్దరు కలిసి గుడికి వెళ్ళండి. ఈరోజు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పారు బామ్మ. లేదు, ఈరోజు వాళ్ళు రావటం లేదని ఫోన్ చేశారు, కావాలంటే వెళ్ళి వాడిని అడుగు. సరే బామ్మ అని కీర్తన స్టవ్ పై పాలు పెట్టి మరగటం చూసి కప్స్లో వేసి కాఫీ పౌడర్ కలిపి ఒకటి బామ్మకిచ్చి మరొకటి శౌర్య కోసం రూమ్కి తీసుకెళ్ళింది. సోఫాలో కూర్చొని ఉన్నాడు శౌర్య. ఏవండి కాఫీ? మాట్లాడలేదు శౌర్య. ఆమె ఇచ్చిన కాఫీ తీసుకున్నాడు. మాట్లాడు అని అర్థమై మౌనంగా బయటికి వెళ్తుంటే కీర్తన, ఏంటి తొందరగా రెడీ అవ్వు, గుడికి వెళ్దామని శౌర్య అనగానే కీర్తన ఆశ్చర్యంగా చూసింది. ఏదో మీటింగ్ ఉందని అన్నారు కదండి, క్యాన్సిల్ అయింది కీర్తన. బామ్మ నిన్ను గుడికి తీసుకువెళ్ళమంది, నువ్వు రెడీ అయితే ఇద్దరం కలిసి వెళ్దాం. కాఫీ సిప్ చేస్తూనే మాట్లాడాడు. ఎక్కడ లేని సంతోషం. కనీసం తనతో ఈ రకంగా అయినా మాట్లాడుతున్నాడని. డోర్ జారేసి కబోర్డ్లో ఉన్న 2 మంచి చీరలు తీసుకొని బయటకు వచ్చి శౌర్య ముందు నిలబడింది. ఏంటన్నట్టు చూశాడు. ఏవండి, ఈ 2 చేతులు ఏది బాగుంది? ఎంతో సంబరపడుతూ అడిగింది. ఒక చేతిలో రెడ్, మరో చేతిలో బ్లూ అండ్ గోల్డ్ అంచున్న పట్టు చీర చూసి, నన్నెందుకు అడగటం, నీకు నచ్చింది కట్టుకో అంటే నాకు ఏ కలర్ బాగుంటుందో చెప్పండి. చెప్పే వరకు వదలొద్దని అర్థమై చేతిలో ఉన్న కప్ పక్కన పెట్టి, నీ బ్లూ ఇంకా రెడ్ 2 బాగుంటాయి, కానీ బ్లూ కలర్ బాగుంది, ఇది కట్టుకో అని శౌర్య అనగానే కీర్తన తలొప్పి నవ్వుతూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి బ్లూ కలర్ పట్టు చీర కట్టుకొని ఎంతో అందంగా ముస్తాబైంది. జడలో పువ్వులు పెట్టుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని బయటికి వచ్చింది. సోఫాలో కూర్చుని ఎదురుగా ఉన్న మిర్రర్లో కీర్తన నడిచి రావడం చూసి ఆశ్చర్యపోయాడు. అసలే పండు ఎరుపులో ఉంటుంది ఆమె. ఆ పట్టు చీర ఆమె వంటికి బాగా నప్పింది. ఏవండి వెళ్దామా? నవ్వుతూ అడిగింది. పద అని తన ఫోన్ తీసుకున్నాడు. కీర్తన ముఖం డల్ అయింది. ఏం మనిషో ఏంటో, కనీసం చీర బాగుందన్న మాట కూడా చెప్పలేదు. అంటే ఈయన మనసులో ఇంకా అరవీనే ఉందా అనుకుని అతని వెంటకే బయటికి వచ్చింది. మనవడి భార్యను చూసి జానకమ్మ మురిసిపోయింది. రేయ్, వస్తూ కాస్త గుడిలో ప్రసాదం తీసుకురండి రా, మన గుడిలో ప్రసాదం చాలా బాగుంటుంది. తీసుకురావటం ఎందుకు బామ్మ, మీరు కూడా మాతో పాటు గుడికి రావచ్చు కదా నవ్వుతూ అడిగింది కీర్తన. మనసులోనే తల కొట్టుకుంది జానకమ్మ. ఈ తింగర్ దానికి అసలు బుద్ధి లేదు. ఇద్దరు సరదాగా గుడికి వెళ్తారనుకుంటే మధ్యలో నన్ను రమ్మంటుందనుకొని, నేను రేపు వెళ్తానులే కీర్తన, నువ్వు వాడు వెళ్ళండి, రే శౌర్య టైం అవుతుంది. వెళ్తున్నామని కీర్తన వైపు చూసి ముందుకు కదిలాడు. అతని వెడకే నడిచి కారులో కూర్చుంది శౌర్య పక్కన. ఎందుకో శౌర్య కీర్తన సహించలేకపోతుంది. తన ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ కేసు చూసింది. అది ఎవరో కాదు, అరవి. ఆలోచించి లిఫ్ట్ చేసి, హలో ఎలా ఉన్నావు అరవి? శౌర్యం చూస్తూ పలకరించింది. డ్రైవింగ్ మీద దృష్టి పెడుతూనే ఆమె మాటలు వినసాగాడు. బాగున్నాను కీర్తన, నువ్వెలా ఉన్నావు? శౌర్య ఎలా ఉన్నాడు? అందరం బాగున్నాం. ఏంటి విషయం, ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు? ఏమీ లేదు, నార్మల్గానే చేశాను. ఏదో విషయం ఉంది, చెప్పవే. అమ్మ నాన్న నన్ను క్షమించారు కీర్తన, అసలు ఈ వీక్నే నేను మన ఊరు రావాలి కానీ అంటూ పార్దు విషయం అంతా చెప్పగానే కీర్తన షాక్ అయింది. ఏంటి అరవి నువ్వు అనేది? నమ్మలేక ఆశ్చర్యంగా అడిగింది. అవునే, ప్రస్తుతం నేను రానా సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఇక్కడే ఉంటేనే సేఫ్ అని నైట్ నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఎందుకైనా మంచిది, ఈ విషయం అంకుల్ గారికి చెప్పు అరవి. వద్దు కీర్తన, ఎలానో ఊరు వస్తాను కదా, అప్పుడు చెప్తాను. చెప్పు, నువ్వు శౌర్య బాగానే ఉంటున్నారా? మా మధ్యన భార్యాభర్తల బంధం మా దేవుడి దయ వల్ల బాగానే ఉంది. కావాలంటే నువ్వు శౌర్యతో మాట్లాడు అనగానే కీర్తన మాటలకి షాక్తో కార్ బ్రేక్ వేశాడు. శౌర్య అవతల అరవి కూడా షాక్ అయింది. కీర్తన ఫోన్ తీసుకొని శౌర్య చెవి దగ్గరికి వచ్చి, ప్లీజ్, తను ఇప్పటికే బాధలో ఉంది, మీకు ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను, ముందు తనతో మాట్లాడండి అని కీర్తన అనగానే శౌర్య తనలో తాను ఆలోచించుకొని ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసుకున్నాడు. కీర్తన ఆనందం అంతా ఇంత కాదు. హలో అరవి. షాక్ అయింది అరవి. నిజంగానే మారాడా అని. హలో, ఎలా ఉన్నావు శౌర్య? బాగున్నాను అరవి, నువ్వెలా ఉన్నావు? ఫైన్, చాలా థ్యాంక్స్ శౌర్య, నిజంగానే నీ మనసు మారుతుందని అస్సలు అనుకోలేదు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నువ్వెక్కడ ఉన్నా సంతోషంగా ఉండు అరవి. ఏ సమస్య వచ్చినా
నీకు శౌర్య ఉన్నాడు అన్న విషయం మర్చిపోకు. అరవి కంట్లో చిరుతడి. నిజంగానే మారుతాడని అస్సలు అనుకోలేదు. శౌర్య, ఏంటి అరవి? ఒకటి అడుగుతాను, దగ్గర అబద్ధం చెప్పకు, నిజం చెప్పు. ఏంటో అడుగు. నువ్వు కీర్తన బాగానే ఉన్నారా? మౌనంగా ఉంటాడు. శౌర్య, మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం అరవి. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు. నెక్స్ట్ వీక్ ఊరికి వస్తాను అంటున్నావు కదా, మా ఇంటికి రా, అప్పుడు నువ్వే చూద్దు అని శౌర్య అనగానే అరవి మురిసిపోయింది. కీర్తన లైఫ్ బాగుందని. కానీ తనకు తెలియదు కదా కీర్తన మనసులో ఎంత బాధ ఉందో. శౌర్యతో మాట్లాడాక కీర్తన, శౌర్య ఇద్దరు బాగానే ఉన్నారు అనుకుని కాసేపు వాళ్ళతో మాట్లాడి కాల్ కట్ చేసింది అరవి. టైం చూసింది. బాబోయ్, సారు గుడికి అన్నారు కదా అని హడవిడిగా నుదుటిన స్టిక్కర్ పెట్టుకొని తనని తన మిర్రర్లో చూసుకొని మురిసిపోయి నవ్వుతూ బయటకు వచ్చింది. హాల్లో మాట్లాడుకుంటున్న రాధిక స్టెప్ దిగి వస్తున్న మేనకోడలను చూసి, అన్నయ్య, ఏంటి రాధిక, ఒకసారి వెనక్కి చూడు అని రాధిక గారు అనగానే వాసుదేవ్ గారు వెనక్కి తిరిగి లంగవని చిరునవ్వుతో మెట్లు దిగుతున్న అరవింద్ చూడగానే నోటి మాట రాలేదు. సార్ నేను రెడీ అంటూ తననే చూస్తున్న తల్లిదండ్రులు చూడగానే ఇక్కడ అరవికి కూడా నోటి మాట రాలేదు. అరవి అంటూ సంతోషంలో కన్నీరైన సుధాగారు కూతుర్ని హత్తుకొని మరింత బాధపడ్డారు. ఎలా ఉన్నావు తల్లి? షాక్ నుంచి తేరుకోవడానికి కష్టమైంది అరవికి. నా బంగారు తల్లి, నువ్వు మీ అత్త ఇంట్లో ఉన్నావని తెలియక నేను నాన్న నువ్వు ఉంటున్న ఫ్లాట్కి వద్దామనుకుంటున్నా. అమ్మా, మీ అత్త ఎవరో కాదు, రాధిక అంటూ జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్టు చెప్పగానే అంతా విన్న అరవికి నోటి మాటలు కాదు కదా, మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. తల్లి తని ఎవరో కాదు మీ అత్త అని వాసుదేవ్ గారి కంట్లో తడి తచ్చుకున్నారు. విషయం అర్థమైంది అరవికి. ఎక్కడలేని ఆనందం. అంతలోనే రానా తన బావ అని మనసు గుర్తు చేయగానే ఏదో తెలియని సిగ్గు ఆమెను చుట్టేసింది. అతని వైపు కనీసం చూడాలన్న ధైర్యం చాలట్లేదు. సర్ప్రైజ్ అంటే ఏదో అనుకున్నా, కానీ నా కూతుర్నే నాకు సర్ప్రైజ్గా ఇస్తారని అస్సలు అనుకోలేదంటూ తెగ సంతోషపడ్డారు వాసుదేవ్. రాత్రి నా మేనకోడలను తీసుకుని ఇంటికి వచ్చానన్నయ్య, మీరందరూ పడుకొని ఉన్నారు, డిస్టర్బ్ చేయటం ఎందుకని నేనే తను వచ్చిన విషయం ఎవరికీ చెప్పలేదు. చాలా థ్యాంక్స్ రా అని మేనల్లుని హత్తుకున్నారు. వాసుదేవ్ చిన్న చిరునవ్వు నవ్వాడు. రానా ఎంతకీ అరవికి ఏం మాట్లాడకపోయేసరికి వాసుదేవ్ గారికి అనుమానం వచ్చింది. అమ్మ అరవి, ఏంటన్నా, నీ జాబ్ కోసం నీ లైఫ్ కోసం నువ్వేం భయపడకు. నువ్వు ఇప్పుడు నీకు నచ్చినట్టుగా ఎలా ఉంటున్నావో అలానే ఉండు తల్లి. నువ్వు లేనిపోని భయాలు పెట్టుకొని మళ్ళీ మాకు దూరంగా ఉండాలన్నా ఆలోచన పెట్టుకోకు అని వాసుదేవ్ గారు అనగానే అరవి కంటితడితో తన తండ్రిని హత్తుకుంది. కొడుకు చేసిన పనికి తనలో తానే రగిలిపోయింది సత్య. ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు? ఇప్పుడిప్పుడే రాధిక గారి మనసు కుదుట పడుతుంది అనుకుంటే వీడు చేసిన పనికి ఆయన కూడా నా మీద కోపంగా ఉన్నారు అనుకుని ఆలోచిస్తూ బయటకు వచ్చింది. సోఫాలో కూర్చుని సీరియస్గా వర్క్ చేస్తున్నాడు పార్దు అమ్మ అంటూ నవ్వుతూ చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టాడు. మౌనంగా వచ్చి కొడుకు పక్కన కూర్చుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? నువ్వు చేసిన పనికి ఎలా ఉండాలిరా? వాసుదేవ్ గారు కూతుర్ని ఎందుకు మోసం చేశావు? అమ్మ, నిజంగా నేను కావాలని మోసం చేయలేదు, అది అలా జరిగిపోయింది. పార్దు, నువ్వు చేసింది అయితే క్షమించరాని తప్పు. ఇప్పటికే మన కారణంగా రాధిక గారు రానా ఒంటరి బ్రతుకుతున్నారు. నువ్వు చేసిన పనికి వాళ్ళకి మన మీద ఎంత కోపం ఉంటుందో అంటే రాధిక గారి మనసు మంచిది కాబట్టి ఇంటికి వచ్చి నీకు గజ్జి పట్టిన అదే స్థానంలో మరొకరు ఉంటే నేను చెప్పక్కర్లేదు ఏం చేసేవాళ్ళో. నీకు తెలుసు కదా రానా కోసం తన కోపం వస్తే ఎంత దూరమైనా వెళ్తాడు అని. తల్లి మాటలు కోపం వచ్చింది పార్దుకి. అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మా? ఇకపై నీ హద్దుల్లో నువ్వు ఉంటే బాగుంటే మంచిది అని నా అభిప్రాయం. చెప్పాల్సిన మాట ముఖం మీద చెప్పింది సత్య. నా మనసు ఇప్పుడు అరవిని కోరుకుంటుందమ్మా. నీకు నేను కావాలా లేదంటే అరవి కావాలా? అమ్మా, కోపంగా అరిచాడు పార్దు. నీ కోపం వచ్చినా సరే ఈ విషయంలో మాత్రం నువ్వు నా మాట వినాల్సిందే పార్దు. ఇప్పుడే మీ నాన్నగారు మనతో నార్మల్గా ఉంటున్నారు. నువ్వు ఈ విషయంలో పంతం పట్టుదలతో ముందుకు అడుగు వేస్తే మీ నాన్న కోపం భరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆయన దూరంగా పెడితే మాత్రం బ్రతకలేనురా. పార్దు చేతిని పట్టుకొని నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదని అరవై విషయంలో మాత్రం మనసు మార్చుకోరా, లేదంటే భర్త పిలుపుకి నేను తండ్రి పిలుపుకి నువ్వు దూరం అవ్వాలి. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? పెద్ద మాటలు కాదురా, నాకు నువ్వు ముఖ్యం, మీ నాన్న ముఖ్యం. ఇప్పటికే రాధిక గారి మనసు చాలా బాధ పెట్టా. నీ కారణంగా నువ్వు చేసే పనుల కారణంగా వాళ్ళ మనసుల్ని బాధ పెట్టలేను. నిర్ణయం నీది అని కంట్లో తడి తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళింది సత్య.
కార్ పార్క్ చేసి గుడి లోపలికి వచ్చారు కీర్తన, శౌర్య. ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకొని హారతి తీసుకొని గుడి బయట ఆవరణంలో కూర్చున్నారు. ఇంకా ఎంతకాలం అండి మీరు ఇలా ఉండటం? అడగలేకనే అడిగింది కీర్తన. మాట్లాడలేదు శౌర్య. అరవి విషయంలో నేను అలా మాట్లాడడం మీకు నచ్చలేదా? నచ్చలేదు అని నేను అనలేదు కదా కీర్తన. మరెందుకండి చాలా రోజుల నుంచి మీరు అలా మౌనంగా ఉంటున్నారు? బామ్మగారు చాలా బాధపడుతున్నారు. కనీసం ఆవిడ కోసమైనా టైంకి ఇంటికి రండి, కాసేపు మీతో టైం స్పెండ్ చేయండి. ఈ వయసులో పెద్ద ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కాదు కదండి కీర్తన అంటూ ఆమె కేసు చూశాడు. చెప్పండి, చిరునవ్వుతో చూసింది. ఎప్పుడు ముఖంలో చెక్కు చెదిరిన ఆ చిరునవ్వు చూడగానే శౌర్య ముఖంలో ఏదో తెలియని ఆనందం. కీర్తన, నేను మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి అంటే కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు నువ్వు నన్ను అర్థం చేసుకో. అరవై విషయంలో నేనైతే చాలా దారుణంగా ప్రవర్తించా. అది మరవటమే కష్టంగా ఉంది. అందుకే ఎటు కాకుండా నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నా. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకో కీర్తన, ప్లీజ్ అని ఆమె చేతిని పట్టుకున్నాడు. షాక్ అయింది కీర్తన. ఎప్పుడు లేని శౌర్య తన సౌమ్యంగా మాట్లాడటం ఒక ఎత్తు అయితే తన చేతిని పట్టుకొని టైం అడగటం తనకి చాలా ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని నేనెందుకు అర్థం చేసుకోనండి? మీరు ఎలా మాట్లాడటం నాకు నిజంగానే చాలా ఆనందంగా ఉంది. మీరు మారారని తెలిస్తే బామ్మగారు ఎంత ఆనందపడతారో తెలుసా? సంబరపడుతూ చెప్తున్న ఆమె మాటలకి శౌర్య నవ్వుకున్నాడు. కానీ తన మనసులో మాత్రం కీర్తనతో ఎలా ముందు అడుగు వేయాలో తనకు అర్థం కావటం లేదు. ఏవండి పదండి ఇంటికి వెళ్దాం అని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు. కానీ కీర్తన ముఖంలో ఎక్కడ లేని ఆనందం, ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది ఇంకా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు.